రాజీవ్ సాగర్ గారు చెప్తారా? ఎవరు చెప్తారు చెప్పమని రాజారాం యాదవ్ గారిని అడుగుతారు. రాజారాం యాదవ్ గారు మీరు అసలు యాక్టివ్ గా లేరు జాగృతిలో, మీతో ఇవాళ బలవంతంగా ప్రెస్ మీట్ పెట్టించారు బీఆర్ఎస్ నేతలు అని అంటున్నారు. జాగృతి సభ్యునిగా ఎప్పుడుగా లేను. నా ఎవల్యూషన్ మీకు తెలుసు. తెలంగాణ ఉద్యమంలో 2006 నుంచి తెలంగాణ విద్యార్థి సంఘం పెట్టి అన్న తెలంగాణ మహాసభ, తెలంగాణ జనసభ, వి ప్రకాశ్ ఇన్న గానీ వాళ్ళ స్ఫూర్తితోటి, కేసీఆర్ గారి స్ఫూర్తితోటి, మేము గద్దరన్న స్ఫూర్తితోటి ఆ రోజు తెలంగాణ విద్యార్థి సంఘం నడిపినాము. తెలంగాణ విద్యార్థి సంఘం అనేక కార్యక్రమాలు చేసింది. తర్వాత కేసీఆర్ గారు దీక్ష చేసినప్పుడు ఓఈ చేసి ఏర్పాటు చేసినాము. ఓఈ చేసి నేను అధ్యక్షుడు కొనసాగినాను. ఒక 6 నెలలు జైల్లో ఉండడం జరిగింది. నేను నా మీద 280 కేసులు ఉండడం జరిగింది. తర్వాత ఆ క్రమంలో సరే రాజకీయంగా కొన్ని పొరపాట్లతో నేను వేరే పార్టీలో చేయని ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది. కవితకు ఆహ్వానం మేరకే 2018 అసెంబ్లీ ఎన్నికల ముందు నేను బీఆర్ఎస్ పార్టీలోకి రావడం జరిగింది. అప్పటి నుంచి నిన్నటి వరకు కవితక్కని నాయకురాలుగా, ఒక ఆడబిడ్డగా ఆమెను గౌరవించి ఆమెతో కలిసి పనిచేయడం జరిగింది. నేను ఏమంటున్నంటే ఇవాళ వి ప్రకాశ్ అన్న కానీ, నేను కానీ, కవితమ్మ రాజకీయ భవిష్యత్తు విషయంలో కానీ, కవితమ్మ శ్రేయస్సును కోరే దాంట్లో మేము ఖచ్చితంగా అన్న ప్రథమ ఉంటేనే ద్వితీయుడిగా ఉంటాం. మిగతా మిత్రులు ఉన్నారు, మా నరేష్ లాంటి వాళ్ళు కూడా ఉన్నారు, నేను కాదంటలేను. ఇవాళ నేను అనుకున్నది, మొన్న అన్న ఒక నిన్న ఇంటర్వ్యూలో నేను చూశాను, స్పేస్ అండ్ టైము ఇది సరిపోదు, మీకు రాజకీయ వ్యాక్యూమ్ లేదు, మీరు పొలిటికల్ పార్టీ పెట్టడానికి మీకు కుదరదు, మీరు ఫెయిల్ అవుతారని చెప్పేసి వి ప్రకాశ్ అన్న చెప్పినట్లుగా నేను టీవీ అన్న నిన్న చెప్పారు. సేమ్ యాదృశికంగా అన్న కూడా ఒకటే స్కూల్, మాది అన్నది ఒకటే స్కూల్ కాబట్టి, మా ఇన్న కూడా ఒకటే స్కూల్, మార్క్సిస్ట్ స్కూల్ కాబట్టి అదే సేమ్ పరిభాషతోటి అక్కకు నేను చెప్పడం జరిగింది. స్పేస్ అండ్ టైం చాలా ఇంపార్టెంట్ అక్క. ఈ టైము మీకు రాజకీయంగా మీకు ఇబ్బంది అవుతుంది. మీరు కేసీఆర్ గారితో మీరు బీసీ ఉద్యమం చేస్తున్నారు, బీసీ ఉద్యమానికి సపోర్ట్ చేస్తున్నారు. అక్కడ కూడా వస్తాను భరత్ గారు. నేనంటే నరేష్ అడిగిన దానికి చెప్తున్నాను, మేము వారికి చెప్పడం జరిగింది. అంటే వాస్తవంగా వి ప్రకాశ్ అని చెప్పిన విషయం మేము ఇద్దరం మాట్లాడుకోలేదు, కానీ తన కూడా నేను ఆ సలహా ఇవ్వడం జరిగింది. రెండోది నరేష్ ఒక్క నిమిషం పెట్ట, నువ్వు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు కదా నరేష్, నువ్వు ఆగుతాను, నువ్వు మాట్లాడు, తర్వాత మస్తు టైం ఉంది. భరత్ గారు గొప్పగా ఆయన చెప్పండి మీరు చెప్పండి. నేను మన బీసీల కోసం ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసే క్రమంలో కూడా వి ప్రకాశ్ కొంచెం లేట్ వచ్చింది. ఒక బీసీ సంఘం పెట్టాలంటే నేను ఏం చెప్పినానంటే, ఆ రోజు మనం అనేక సంఘాలు ఉన్నాయి, బీసీ సంఘాలు, మనం బీసీ సంఘం పెడితే దాంట్లో వాళ్ళు పోటీ సంఘంగా ఫీల్ అవుతారు, మనం పూలే ఫ్రంట్ అని పెడదామని చెప్పేసి నేను అన్న తర్వాత అన్న వి ప్రకాశ్ యాడ్ అయ్యి దీనికి యునైటెడ్ అనే పదాన్ని యాడ్ చేసి యునైటెడ్ పూలే ఫ్రంట్ గా నామకరణం చేయడం జరిగింది. అంటే తన శ్రేయోభిలాషిగా ఉన్నాము, తనకు సలహాలు ఇచ్చడం కానీ, తను చెప్పిన పని చేయడంలో కానీ మేము ఉన్నామన్న విషయం ఒకసారి చెప్తాను. నేను ఒకటే చెప్తాను ఏంటంటే, ఇవాళ తెలంగాణ కష్టాలు ఉన్నాయి. స్పేస్ అండ్ టైం అని చెప్తున్నాను. ఇలా తెలంగాణ కష్టాలు, తెలంగాణ ఇబ్బందులు ఉంది. తెలంగాణ రైతులు ఇలా యూరియా కోసం ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఇలా రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, కళ్యాణ లక్ష్మి లేదు. ఇలా తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీయడం కోసం ప్రయత్నం చేస్తున్న క్రమంలో మనం ఏం మాట్లాడాలండి? వాళ్ళ మీద మనం కొట్టాడాల్సింది పోయి, మళ్ళీ ఇస్తాను అవకాశం, వాళ్ళ మీద కొట్టాడాల్సింది పోయి మనం ఇవాళ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అంటే కేసీఆర్ గారిని ప్రశ్నించడము, కేటీఆర్ గారిని ప్రశ్నించడము, కేటీఆర్ గారు నాకు నాయకుడు కాదు, నాకు కేసీఆర్ గారు నాయకుడు అనడము, నిన్ననేమో మళ్ళీ కేసీఆర్ గారు మా అన్న నాకు మా అధ్యక్షుడు వర్కింగ్ ప్రెసిడెంట్ అని హైరార్కీలో కేటీఆర్ గారు తను ఎమ్మెల్సీగా పనిచేసిండ్రు, ఎంపీగా పనిచేసిండ్రు. వారికి తెలియదండి కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ టీఆర్ఎస్ పార్టీ కానీ, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హైరార్కీని మనం గుర్తించాల్సిన అవసరం లేదా, గౌరవించాల్సిన అవసరం లేదా? ఉన్న సమస్య ఏంది? ఇవాళ మొత్తం ఒక మాట వి ప్రకాశ్ నుండి, మా ఇన్న నుండి, తమ్ముడు ఉన్నాడు, భరత్ గారు, మేము సీనియర్ జర్నలిస్టులు, ఊరంతా ఒక మాట అయితే ఊసిరి పెట్టదు ఒక మాట అన్నట్టుగా ఇవాళ తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటున్నారు? నేను కవితమ్మకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, వారి మేలు కోరుకునే వాడిని నేను, వారి శ్రేయస్సును కోరుకునే వాడిని మేము. తెలంగాణ ఆడబిడ్డగా వారు ముందుకు పోవాలని మేము కోరుకునే వాళ్ళము. కేసీఆర్ గారి తనగా అందరూ గౌరవించే దాంట్లో మేము కూడా గౌరవిస్తాము. ఆమె జాగృతి సంస్థ ద్వారా అద్భుతంగా తెలంగాణ కల్చర్ మీద పనిచేసినటువంటి పరిస్థితి ఉన్నది. వారు అసలు ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రజలు ఎటువైపు ఉన్నారు? కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి కావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఈ రేవంత్ రెడ్డి గారి పాలన మీద మొత్తం కూడా ప్రజలందరూ కూడా వ్యతిరేకించే పరిస్థితి. ఒక్కసారి మీరు నిన్న మొన్న చూడండి, ఆ లేడీస్ ఏం మాట్లాడుతుండ్రు, మహిళలు ఏం మాట్లాడుతుండ్రు. ఒక నిమిషం భారతీయ జనతా పార్టీ ఒపీనియన్ తీసుకుందాం.